హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్ట్ ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్. సో నేను ఈ వీడియోలో వ్యాక్యూమ్ క్లీనర్ని క్రియేట్ చేయబోతున్నాను. సో ఇంట్లో ఉండే హౌస్ హోల్డ్ ఐటమ్స్ అలానే డీసీ మోటార్ని యూజ్ చేసి నేను ఈ వ్యాక్యూమ్ క్లీనర్ని అయితే క్రియేట్ చేయబోతున్నాను. సో ఈ వీడియో క్రేజీగా ఉంటుంది. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, వ్యాక్యూమ్ క్లీనర్ని క్రియేట్ చేయడానికి నేను ఓల్డ్ కూల్ డ్రింక్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ కట్ చేశాను. సో ఇప్పుడు బాటిల్ మీద క్యాప్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఇలాంటి మెష్ ఒకటి తీసుకోండి. సో దీని మీద సో ఈ మెష్ని ఈ చుట్టూరా గ్లూ గన్ని యూజ్ చేసి స్టిక్ చేయాలి. సో నేను గ్లూ గన్ని యూజ్ చేసి స్టిక్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను గ్లూ గన్ యూజ్ చేసి ఇక్కడ స్టిక్ చేశాను ఈ చుట్టూరా. సో మెష్ని అయితే ఈ బాటిల్కి స్టిక్ చేశాను. సో ఇప్పుడు ఈ ఎక్సెస్ని సిజర్ తోటి కట్ చేద్దాము. సో సిజర్ని యూజ్ చేసి నేను ఎక్సెస్ మెష్ని కట్ చేశాను. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఒక సైడ్న పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ బాటిల్ని ఇక్కడ నుంచి ఈ హాఫ్ కట్ చేద్దాం. సో రౌండ్గా నేను ఈ హాఫ్ని కట్ చేస్తాను, ఎందుకంటే డీసీ మోటార్ని సెట్ చేయడానికి. సో ఇప్పుడు నేను కట్ చేసిన తర్వాత చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను బాటిల్ని సెకండ్ హాఫ్ని ఇలా రౌండ్గా కట్ చేశాను. సో మీకు ఒక డీసీ మోటార్ కావాలి. సో అలానే డీసీ మోటార్కి ఇలాంటి వింగ్ ఒకటి కావాలి. సో ఫ్యాన్ వింగ్ అనమాట ఇది. సో దీనికి ఇక్కడ సెట్ చేస్తున్నాను. సో ఈ డీసీ మోటార్ని ఈ ప్లాస్టిక్ బాటిల్ సెంటర్లో ఫిట్ చేయాలి. సో నేను కార్డ్బోర్డ్ని యూజ్ చేసి స్టిక్ చేసిన తర్వాత చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను డీసీ మోటార్ని కార్డ్బోర్డ్ యూజ్ చేసి సెకండ్ బాటిల్ కట్ చేసుకున్నాం కదా, దానికి ఇలా అతికిచ్చాను. సో గ్లూ గన్ యూజ్ చేసి. సో ఇప్పుడు ఈ సెకండ్ బాటిల్ పార్ట్ని సో ఈ ఫస్ట్లో మనం ఇలా చేసుకున్నాం కదా, గ్లూ గన్ యూజ్ చేసి కట్ చేసుకున్నాం కదా. సో ఈ రెండింటిని ఇలా అతికించాలి. సో నేను గ్లూ గన్ యూజ్ చేసి స్టిక్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను గ్లూ గన్ యూజ్ చేసి ఈ టూ బాటిల్స్ని ఇలా స్టిక్ చేశాను. సో ఇప్పుడు బ్యాటరీ హోల్డర్ని స్టిక్ చేయబోతున్నాను. సో గ్లూ గన్ని యూజ్ చేసి బ్యాటరీ హోల్డర్ని ఇక్కడ స్టిక్ చేస్తాను. సో గ్లూ గన్ని యూజ్ చేసి నేను బ్యాటరీ హోల్డర్ని స్టిక్ చేశాను. సో అలానే స్విచ్ని స్టిక్ చేయబోతున్నాను. సో ఇక్కడ నేను గ్లూ గన్ యూజ్ చేసి స్విచ్ని కూడా స్టిక్ చేస్తాను. సో స్విచ్ని స్టిక్ చేశాను. సో ఇప్పుడు డీసీ మోటార్కి కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. సో బ్లాక్ కలర్ వైర్ని
నెగిటివ్ వైర్కి డీసీ మోటార్ నెగిటివ్ వైర్కి కనెక్ట్ చేస్తున్నాను. సో అలానే స్విచ్ నుంచి పాజిటివ్ వైర్కి ఈ పాజిటివ్ వైర్ని కనెక్ట్ చేస్తున్నాను. సో అలానే స్విచ్ నుంచి వచ్చే పాజిటివ్ వైర్ని మోటార్కి కనెక్ట్ చేస్తున్నాను. డీసీ మోటార్ పాజిటివ్ వైర్కి కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఫ్రెండ్స్, నేను ఇది కరెంట్ పీవీసీ పైప్ అనమాట. సో దీన్ని బాటిల్ క్యాప్కి కనెక్ట్ చేశాను. సో అలానే బ్యాటరీస్ని కనెక్ట్ చేశాను. సో స్విచ్ ఆన్ చేసి ఇప్పుడు అవుట్పుట్ చూపిస్తాను. సో ఇది పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ పేపర్ బాల్స్ అయితే లోపలికి వచ్చేసినాయి. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.